కాతే. ఓకే. 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 యూట్యూబ్ వీడియో పెట్టి చాలా కాలం అయిపోయింది. పని కట్టుకొని సబ్స్క్రైబ్ కొట్టిచ్చావు. ఏమైందిరా ఛానల్ అని చాలామంది అడిగారు. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ మీ. సో హియర్ ఇస్ ద వీడియో. మన ఫస్ట్ ట్రిప్ దట్ టు సోలో ట్రిప్ ఆఫ్ 2026 వచ్చేసి వర్కల. 2 మంత్స్ ముందే ప్లాన్ చేశాను వెళ్ళాలని. సో వెళ్ళిపోయా. బెంగళూరులో నైట్ 8కి స్టార్ట్ అవుతే నెక్స్ట్ డే మార్నింగ్ 11 కల్లా రీచ్ అయ్యాను వర్కల. అక్కడ నుంచి ఆటో తీసుకొని మన హాస్టల్కి అయితే వెళ్ళిపోయాను. నేనైతే క్లిఫ్ మీద చాలా హాస్టల్స్ ఉన్నాయి కానీ అక్కడ క్రౌడ్ కి డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి కొంచెం దూరంలో ఉన్న హాస్టల్ అయితే తీసుకున్నాను. పర్ నైట్ 700 ఛార్జ్ చేశారు. ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. సోలో ట్రావెలర్స్కి బెటర్ అని చెప్తాను. ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే కేఫ్ మొహాన్కి వెళ్ళిపోయాను. అక్కడ ఒక వెజ్ థాలీ ఆర్డర్ చేశాను. ఆల్మోస్ట్ 12 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే సర్వ్ చేశారు. వెజ్ థాలీ అయితే సూపర్ ఉంది. వాటి పేర్లు మనకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం అది తెలియదు. మీరు కూడా ఎప్పుడు వస్తే కేఫ్ మొహాన్స్ ట్రై చేయండి. అలా తినేసి ఇంకా వర్కలా నార్త్ క్లిఫ్లో ఉన్న బీచెస్ చూద్దామని స్టార్ట్ అయ్యా. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల. వర్కాల మెయిన్ బీచ్లో అయితే అసలు ఏం లేదు. ఏం లేదంటే జనాలు ఫుల్ ఉన్నారు. నెక్స్ట్ చలో బ్లాక్ శాండ్ బీచ్. హైడ్రేషన్ ఈజ్ సూపర్ ఇంపార్టెంట్. అలా నార్త్ క్లిఫ్ మెయిన్ బీచ్ చూసేసి బ్లాక్ శాండ్ బీచ్ వైపు స్టార్ట్ అయ్యాను. దీనికి క్లిఫ్ మీద వెళ్ళొచ్చు. సో అలా ఒక 1 కిలోమీటర్ వాక్ చేయాలి. డైరెక్ట్ బ్లాక్ శాండ్ బీచ్ వెళ్ళడానికి నీట్గా రూట్ అయితే హ్యాపీ. ఎండగా తోలుతుంది. మిడిల్లో చిన్న ఫోటో సెషన్ చేసేసుకొని స్టార్ట్ అయ్యాను మళ్ళీ క్లిఫ్ సైడ్కి. ఇక్కడ ఆఫ్టర్నూన్ ఎంత ఖాళీగా ఉందో నైట్ అంత బిజీగా ఉంది. క్లిఫ్ పై నుండి విజువల్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ క్లిఫ్లో ఒక కెఫేలో ఎనర్జీ కోసం లైమ్ జ్యూస్ వేసేసి కాసేపు అలా బీచ్ని చూస్తూ చిల్ అయ్యాను. తర్వాత బ్లాక్ శాండ్ బీచ్కి వెళ్ళిపోయా. నేను వచ్చేసరికి 4:30 అయితే అయింది. ఎండ అదరగొడుతుంది. ఇంక సరే అట్లా పక్కనే మన రూమ్ ఉంది కదా అని చెప్పేసి వెళ్ళి ఒక 1 అవర్ రెస్ట్ అయితే తీసుకొని సన్సెట్ కోసం మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. రోజు మొత్తంలో బెస్ట్ థింగ్ ఏదైనా ఉందంటే సన్సెట్. అది తిరిగిపోయింది. పెట్రోల్ అమేజింగ్. ఈవినింగ్ మళ్ళీ క్లిఫ్ సైడ్ వెళ్ళి హెడ్ ఎగ్ ఉంటే కాఫీ వేసేసి నైట్ టైం క్లిఫ్ ఎలా ఉంటుందో చూద్దామని తిరగడం స్టార్ట్ చేశాను. ఆల్రెడీ చెప్పే కదా ఆఫ్టర్నూన్ ఎంత ఫ్రీగా ఉందో నైట్ అంత రష్ ఉంది. సో ఫైనల్లీ క్లిఫ్కి ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్ళిపోయి డిన్నర్ చేయడానికి కెఫేకి వెళ్ళిపోయాను. ఒక చికెన్ నూడిల్స్ విత్ ఏబీసీ జ్యూస్ అయితే ఆర్డర్ చేసేసి తినేసి అలా డే 1 ఎండ్ చేసేసి రూమ్కి వెళ్ళిపోతున్నా. మీట్ యూ అండ్ డే 2. ఈరోజు ప్లాన్ వచ్చేసి జటాయు అండ్ సౌత్ క్లిఫ్. జటాయు దగ్గర అయితే టికెట్ దగ్గర రష్ చాలా ఎక్కువ ఉంది అంటున్నారు.
ఎన్ని గంటలు పడుతుందో తెలియదు, చూద్దాం. లెట్స్ గో. టికెట్ తీసుకోవడానికి అయితే 40 minutes పట్టింది ఆల్మోస్ట్. యూపీఐ పేమెంట్స్, క్యాష్ పేమెంట్స్ ఏం లేవు, అండ్ రూపే అవైలబుల్ లేదు. స్టెప్స్ తీసుకొని వెళ్ళాలంట. సో స్టెప్స్ కూడా 825 అట్లా ఉన్నాయి. వర్కలా టు జటాయు ఆల్మోస్ట్ 30 కిలోమీటర్ ఉంటుంది. నేనైతే బైక్ రెంట్ తీసుకున్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే మల్టిపుల్ బస్సెస్ చేంజ్ అయ్యి చెదగాయ మండలం దగ్గరికి అయితే రీచ్ అవ్వాలి. ఫైనల్లీ మేడ్ ఇట్. 20 minutes పట్టింది. ఎప్పుడైనా కానీ రూపే అవైలబుల్ ఉంటే రూపేలోనే రండి. వాకింగ్ 825 steps అయిపోతుంది. దానికి తోడు సన్న టూ మచ్ ఉంది. నాకంటే ఈరోజు రూపే అవైలబుల్ లేకపోవడం వల్ల రాలేదు. లెట్స్ సీ ఆల్ ద వ్యూస్ ఇన్ జటాయు. సో జటాయు బ్యాక్ స్టోరీ ఏంటంటే, రామాయణంలో రావణాసుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయేటప్పుడు జటాయు సీతాదేవిని కాపాడడం కోసం రావణుడిని అడ్డుకుంటాడు. కానీ రావణుడు జటాయు రెక్కలను నరికేస్తాడు. దాంట్లో జటాయు ఒక కొండ మీద పడిపోతాడు. రాముడు సీతాదేవిని వెతుక్కున్న సమయంలో జటాయుని చూసి ఏమైంది అనేది కనుక్కుంటాడు. అప్పుడు జటాయు రావణుడు సీతాదేవిని ఎక్కడికి తీసుకెళ్లడానికి సమాచారం రాముడికి ఇస్తాడు. చివరికి జటాయు చనిపోతున్నాడు అనే సందర్భంలో రాముడు తనకి మోక్షం ప్రసాదిస్తాడు. జటాయు స్టాచ్యూ దగ్గరలోనే శ్రీరాముడు టెంపుల్ ఉంటుంది. లోపల టెంపుల్లో లార్డ్ శ్రీరామ్ విగ్రహం మాత్రం వేరే లెవెల్ ఉంది. కెమెరాస్ అయితే అలో చేయట్లేదు అక్కడ. అండ్ ఆ స్టాచ్యూ చూసే దగ్గర కూడా గ్లాస్ షీల్డ్ వేసేసారు కంప్లీట్ గా. ఇక్కడ శ్రీరాముని పాదం కూడా ఉంటుంది. కంప్లీట్ గా దాన్ని గ్లాస్ తో ప్రొటెక్ట్ చేసేసారు. అలా ఒక లైమ్ జ్యూస్ తాగేసి మళ్ళీ బ్యాక్ టు వర్క్ అలా స్టార్ట్ అయ్యాను. ఆఫ్టర్నూన్ టైం ఇన్స్టా ఫేమస్ కెఫేస్ కి అయితే వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటే క్రౌడ్ హెవీగా ఉంది ఆ ప్లేసెస్ లో. జస్ట్ ఆ ప్లేస్ చూసేసి రూమ్ కి వెళ్ళి చిన్న నాప్ వేసేసి ఈవినింగ్ ఇండా కెఫీకి అయితే వెళ్ళిపోయాను. పిజ్జా ఆర్డర్ చేశాను కానీ బిలో యావరేజ్ అనిపించింది. అక్కడ నుంచి మళ్ళీ సౌత్ క్లిఫ్ స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ పారామోటరింగ్ అయితే అవైలబుల్ ఉంది. 3500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అనదర్ డే, అనదర్ బ్యూటిఫుల్ సన్సెట్. నెక్స్ట్ లెవెల్, క్రేజీ ఉంది. ఈవినింగ్ ఒక 7 దాకా ఇక్కడ టైం స్పెండ్ చేసి రూమ్కి రిటర్న్ అయిపోయాను. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి దగ్గరలో ఉన్న చిన్న హోటల్కి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరికి మాటలు రావు. ఒక ఎగ్ దోస్ తినేసి వెళ్ళి పడుకున్నాను. ఇంకా అలా డే 2 కంప్లీట్ అయింది. డే 3 ఫైనల్ డే ఇన్ వర్క్. అలా ఎర్లీ మార్నింగ్ లేచి కపిల్ బీచ్ సైడ్ అయితే వెళ్ళిపోయా అరౌండ్ 7కి అలా. మార్నింగ్ ఆ ఎంటీ రోడ్స్ బీచ్ దగ్గర పీస్ వేరే. నాకేమనిపించింది అంటే, నార్త్ క్లిఫ్ కన్నా కూడా సౌత్ క్లిఫ్, ఈ కపిల్ బీచ్ ఇవి చాలా బాగున్నాయి. ఆ సౌత్ క్లిఫ్ లో ఆర్యా కోణం బీచ్ ఏదో ఉంటుంది, అదొకటి క్రాబ్ బీచ్. ఇటు వస్తే ఈ కపిల్ బీచ్ అండ్ ఓడాయం బీచ్ చాలా బాగుంది. నీట్ గా క్లీన్ ఉన్నాయి బీచెస్ కూడా. యాక్చువల్లీ ఇక్కడ సర్ఫింగ్ నేర్చుకోవడానికి ఎక్కువ మంది వస్తుంటారు. సర్ఫింగ్ కూడా మన ఇష్టం, ఎన్ని డేస్ అనేది, లైక్ 3, 5 ఆర్ 1 month అలా ఎలా అనేది. అండ్ వర్కాల బీచ్ లో వచ్చేసరికి సర్ఫింగ్ కి బెస్ట్ టైం నవంబర్ టు ఫిబ్రవరి అని చెప్పేసి అక్కడ సర్ఫింగ్ ట్రైనర్స్ అయితే చెప్పారు. ట్రిప్ అయితే ఎండ్కి వచ్చేసింది. అండ్ టుడే ఇస్ ద లాస్ట్ డే. మీట్ యూ విత్ ద నెక్స్ట్ ట్రిప్. అలా మా ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయా బ్యాక్ టు బెంగళూరు.